అన్న హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం? అమిత్ షా గారు పిలిచిరన్న, నన్ను పిలిచి బండి నన్ను అన్నారు, సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం తగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తున్నాడు. మరి ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేషనల్ హైవే చేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో. నేషనల్ హైవే హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ, రైల్వేస్ కు నిలుస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ. బియ్యం ఇస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది. టాయిలెట్స్ నరేంద్ర మోడీ హోలు హిందువులకు ఇవ్వలే, కమ్యూనిటీలు హిందువులకే కట్టియాలే, 15th ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు ఇయ్యలే. హిందూ ముస్లిం క్రైస్తవ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ మారి జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదో ఇలా వాళ్ళ గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టిన మసీదులు కేంద్రంగా ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీదులకు వెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఇలా ఎవరైతే మసీదులు కేంద్రంగా మౌలానాలు ఇమాంలు ఇలా మెసేజ్ పంపారో వాళ్ళు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నా హిందుత్వం? అరే 12% ఒక్కటి ఇస్తే ఏం కాదు, కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాసం నమ్మకం లేదు. మారుస్తామా లేదా? మార్చాలా లేదా? ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం 100% వస్తుంది, వచ్చి తీరుతుంది.